నమస్తే. టీడీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. ప్రత్యర్థి ఎవరో తెలిసినప్పుడు ఎదుర్కోవడం సులువు. కానీ టీడీపీకి శత్రువు నీడల వెన్నంటి ఉన్నాడు. అదే ఇప్పుడు టీడీపీకి ఆందోళన కలిగించే అంశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో టీడీపీని శత్రువు వెంటాడుతున్నాడు. పవన్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా టీడీపీ మునిగిపోవడం ఖాయం. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ టీడీపీతో 10 నుంచి 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాను అని ప్రకటించారు. పవన్ మాటలు నిజమే అని, ఇక తమ అధికారాన్ని అడ్డుకునే శక్తి లేదు అని, టీడీపీ భ్రమల్లో ఉంటే చేయగలిగేది ఏమీ ఉండదు. పవన్ వ్యూహాత్మకంగానే ఈ మాట అన్నారు. తాను మాత్రం టీడీపీతో జీవితాంతం కలిసే ఉండాలి అని అనుకుంటున్నాను అని, కానీ ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం వల్ల బయటకు రావాల్సి వచ్చిందని, ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు 2 ఏళ్లకు ముందు ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవల సీఎం చంద్రబాబు జీడీ నెల్లూరులో మాట్లాడుతూ వైసీపీకి పనులు చేయడం అంటే పాముకు పాలు పోసినట్టే అన్నారు. పక్కనే పాముని పెట్టుకుని వైసీపీని ఆ రకంగా భావించడంలోనే ఆయన తప్పటడుగు వేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇక్కడ పవన్ను జనసేనానిగా చూడకూడదు. పవన్ వెనుక బీజేపీ ఉంది అన్నది బహిరంగ రహస్యం. అందుకే మతాన్ని నెత్తినెత్తుకొని పవన్ ఊరేగుతున్నారు. అందుకే రానున్న కాలంలో టీడీపీ పాలిట పవన్ మేకు కానున్నారు అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉంది. పైగా పవన్ మాటపై నిలబడే రకం కాదు అని ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. జనసేనను ఎంత త్వరగా టీడీపీ విడిపించుకుంటే టీడీపీకి అంత మేలు. లేదు అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా అలాగే రాజకీయంగా జనసేన బలపడుతుంది. ఆ బలమంతా టీడీపీని బలహీనపరుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అభిమానించే వాళ్ళెవ్వరైనా జనసేనకు ఓట్లు వేయరు. టీడీపీ ఓటు బ్యాంకే జనసేన ఓటర్లు అని గ్రహించాల్సి ఉంది. జనసేనపై ఇప్పటి నుంచే టీడీపీ డేగ కన్ను వేయాల్సి ఉంది. ఒకవేళ జనసేనను లైట్ తీసుకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. టీడీపీని కబళించడానికి బీజేపీ కాచుకుని ఉంది. చంద్రబాబు ఉండడం వల్ల ప్రస్తుతానికి టచ్ చేయడం లేదు. లోకేష్ నాయకత్వం వచ్చేసరికి బీజేపీ జనసేన కలిసి ఆక్రమించడానికి ఏమాత్రం వెనుకాడవు. అందుకే పవన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలి అనే చర్చకు తెరలేచింది.